హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మనదీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను మీకు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది ఏమిటి అంటే, మనము సకల దేవతల అనుగ్రహం కోసము మనకు మంచి జరగాలి, ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలున్నాయి, బాధలున్నాయి, మానసిక శాంతి లేదు అనుకుంటూ మనం గుళ్ళకు వెళ్తుంటాం, దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటాం కదా. ఆ దేవాలయ దర్శనము, వాటి యొక్క దర్శన ఫలము, ప్రాముఖ్యత గురించి నేను ఈరోజు వివరిస్తున్నాను. ఇది చాలా మంచిది. చాలా తెలియని వాళ్ళు ఈ వీడియో విని 10 మందికి షేర్ చేయండి. ఏమిటి అంటే, మనము ఎక్కువ అనవసరంగా కాలక్షేపం చేయకోకుండా విషయంలోకి వచ్చేద్దాము. సకల దేవతల అనుగ్రహం కోసము దేవాలయాల దర్శన ఫలములు, వాటి విశేష వివరాలు ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. దైవాధీనం జగత్సర్వం అంటాం కదా. జగత్తు మొత్తము పరమాత్మ అధీనంలోనే ఉంటుంది. అటువంటి దేవతా అనుగ్రహం పొందడానికి భారతీయులమైన మనమందరము మన యోగక్షేమాలు పొందడం కోసము నిత్యం దేవాలయాలను దర్శిస్తూ ఉంటాము. వాటి విశేష అలా దర్శించడం వల్ల ఏం జరుగుతుంది? మొదటగా దేవాలయ దర్శనము. మనము ఇంట్లో ఉండే లేదా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం కదా. ఆ దేవాలయానికి వెళ్ళాలి అని అనుకోవడంలోనే మన మానసిక ఉల్లాసాన్ని మనం గమనించుకోవచ్చు. చూడండి, యస్య స్మరణ మాత్రేణ పుణ్యం భవతి నిశ్చయం, తస్య దర్శన మాత్రేణ కిం పునర్వ్యక్తవ్యం భవేత్ అన్నారన్నమాట. దేనిని స్మరించినంత మాత్రాన నిశ్చయం కలుగుతుందో, అటువంటి దేవాలయాన్ని దర్శించినంత మాత్రాన చెప్పవలసినది ఏముంటుంది, ఎంత గొప్ప ఫలం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాగే దేవాలయం యొక్క పవిత్రతను లేదా దైవత్వాన్ని, అబ్బా ఆ గుడికి వెళ్తే అక్కడ భగవంతుని చూస్తే మనకి ఎంత బాగుందో నా మనసు అని అనుకోవడంలోనే పుణ్యం లభిస్తుందన్నమాట. అటువంటప్పుడు సాక్షాత్తు మనం అనుకోవడంలోనే అంత అనుభూతి కలిగినప్పుడు సాక్షాత్ అక్కడికి వెళ్ళి దర్శించుకున్నప్పుడే ఇంకా ఎంత గొప్ప ఫలం మనకు అందుతుందో ప్రత్యేకంగా మనము చెప్పనవసరం లేదన్నమాట. దర్శనాత్, స్మరణాత్, తీర్థాత్, పూజనాత్, సేవనాత్ తదా పాపాని యస్య నశ్యంతి తస్మై దేవాలయం నమః. చూడండి, దేవాలయం దర్శనము, స్పర్శ, తీర్థం సేవించడము, పూజించడము మరియు సేవ చేయడం ద్వారా ఎవరికైతే పాపాలు నశించిపోతాయో అట్టి దేవతలకు నమస్కారము అని ఆ శ్లోకం యొక్క పరమార్థం అన్నమాట. మనం దేవాలయానికి వెళ్తాము, అక్కడ దర్శించుకుంటాము, అక్కడ ఉండే ఆ మూర్తుల్ని మనం స్పర్శించుతాము. అంటే లోపలికి వెళ్ళి గర్భగుడిలో వెళ్ళి అమ్మవార్లను పట్టుకోవడం, అయ్యవారిని అక్కడ ఉండే ప్రతి ఒక్క అణువు కూడా చాలా పరమ పవిత్రమైనదన్నమాట. ఎల్లప్పుడూ వారు అక్కడుండే ప్రతి ఒక్క ప్రదేశము, ప్రతి ఒక్క స్తంభము ఏదైనా కూడా ఆ భగవంతుని సేవలోనే ఉన్నాయి కాబట్టి వాటిని స్పర్శించితేనే మనకు భగవంతుడు మహాపుణ్యాన్ని మనకిస్తాడనమాట. ఇంకా దేవాలయం అంటే ఏమిటి అని సందేహము చాలామందిలో ఉంటుంది. మనకైతే ఉండదు. మనం ఎందుకంటే హిందువులం కాబట్టి. చాలామందికి, ఇంకా హిందువులమైన కొంతమందికి తెలియదన్నమాట. వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఎవరైనా చెప్తుంటే వినే ప్రయత్నం కూడా చేయరు. లేదా చెప్తున్నప్పుడు అడ్డుగా వచ్చి అనవసర ప్రేలాపనలు చేస్తూ ఉంటారు కొంతమంది. విషయం పూర్తిగా తెలుసుకోరన్నమాట. అలాంటి వారు దేవాలయం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. శిఖరం శిరమిత్యాహు గర్భో యోనిరితి స్మృతః ప్రాకారో జగతి విద్యాత్
సభామండపం ముదరం. శిఖరాన్ని తలగా మన దేహంతోనే పోల్చాడు చూడండి. దేవాలయం దేహమేరా దేవాలయం అన్నాం కదా, అలాగా శిఖరాన్ని తలగా, గర్భగుడిని యోనిగా, ప్రాకారాన్ని జగతిగా, సభామండపాన్ని ఉదరంగా తెలుసుకోవాలి. ఇవన్నీ దేవతా శరీరము, దేవుడి యొక్క శరీరం అన్నమాట. ఇప్పుడు దేవాలయంలో శిఖరం పైన ఉంటుంది కదా, కలశాలు గోపురము, అది శిఖరం. గర్భగుడిని యోనిగా భావించాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి యోనిలో నుంచే రావాలి, తల్లి యోని భాగం నుంచే. ఆ యోనిలోనే భగవంతుడు ఉంటాడు. ప్రాకారము జగతి. ఇప్పుడు ఆ గుడి యొక్క, ఆ దేవాలయం యొక్క చుట్టూ ఉండే ప్రాకారాన్ని జగతిగా, సభామండపాన్ని ఉదరంగా తెలుసుకొని మనము దేవతా శరీరం అని శాస్త్రం తెలియజేస్తుందన్నమాట. అలా దేవాలయ యొక్క దర్శనం ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవాలయంలోని మూలమూర్తి దర్శనము అంటే విగ్రహం దర్శనము శక్తి మరియు ఫలం మనకు లభిస్తుందన్నమాట. ఆ స్వామిని దర్శించుకుంటే ఆ స్వామిలో ఉండే శక్తిని మనకు స్వామి ప్రసాదిస్తాడనమాట. వరిని వీడు ఎంతో బాధతో, ఈమె ఎంతో వేదనతో నా దర్శనానికి వచ్చింది, దాన్ని నేను తొలగించాలి అనేసి ఇస్తాడనమాట. చాలామంది ఇక్కడ ఏదో అక్కడ పోతే అవి జరుగుతాయంట, ఇక్కడ పోతే ఇది వస్తుందంట అనే ఆలోచనలతోనే వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టే వెళ్తున్నారు. కానీ చాలా స్వామి మీద ఎంతో నమ్మకము, ఎంతో ప్రేమ, ఆరాధన, భక్తి అనేది లోపించి చేయడం వల్ల వారు అనుకున్న పనులు, ఆ దేవుడి యొక్క ఇది కూడా రాదని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించడం కాదు, భగవంతుడు కూడా అదే చెప్తుంటాడు. నా మీద ఎవరైతే పరిపూర్ణమైన భక్తితో నా చెంతకు వస్తాడో వాడికి నేను వానికి నేను చెయ్యి అందిస్తాను అనేసి. దేవతామూర్తి దర్శనం మహాపాప వినాశనం అన్నమాట. సర్వదుఃఖ వినాశనము, మోక్ష సౌఖ్య ప్రదాయకము. దేవాలయ స్థాన ప్రాముఖ్యత, తీర్థయాత్ర ఫలం. దేవాలయం యొక్క స్థాన ప్రాముఖ్యత, తీర్థయాత్ర ఫలం లభిస్తుంది. ఎత్ర దేవో విరాజతే తత్స్థానం హి మహాఫలం, పావనం తస్య మార్గచ్చ దర్శనాత్ పావనం భవేత్. ఎక్కడైతే దేవుడు విరాజిల్లుతున్నాడో ఆ గొప్ప స్థానము ఫలాన్ని మనకిస్తుంది. ఆ స్థలానికి వెళ్ళే మార్గం కూడా పవిత్రమైనదే, మరియు ఆ దర్శనం వల్ల సర్వం పవిత్రమవుతుంది. దేవాలయ నివాసము అంటే సన్నిధి ఫలం. పుణ్యం దేహే సుఖం చిత్తే జ్ఞానం ముక్తిచ్చ లభ్యతే యః సదా దేవ సమ్ముఖే జీవతి ధన్యో భవేత్ సదా. ఎవరైతే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటారో, దేవాలయ పరిసరాలలో, వారికి శరీరానికి పుణ్యము, మనసుకు సుఖము, జ్ఞానము, మోక్షము లభిస్తాయి. వారు ఎల్లప్పుడూ ధన్యులు అన్నమాట. అలాగే ధర్మం, అర్థం, కామం మరియు మోక్షము 4 పురుషార్థాలను, శుభం, సుఖం, శాంతి కూడా అన్ని దేవాలయాలలోనే పొందొచ్చు మనము. దేవాలయ దర్శనం కేవలం కంటికి చూసే ప్రక్రియ కాదు, అది త్రివిధ శుద్ధి, శరీర, మనో, ఆత్మశుద్ధి ద్వారా చతుర్విధ పురుషార్థాలను పొందే సమగ్ర ఆధ్యాత్మిక యాత్ర దేవాలయము. చూడండి, అందుకే ఇప్పుడు ఇంట్లో ఉంటే అన్ని మనసు వికలంగానే ఉంటాయి ఏవో ఒకటి. అదే మనం ఆ దేవాలయానికి వెళితే శరీరం ఏదో కొత్త చైతన్యాన్ని పొందినట్లుంటుంది. అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆత్మశుద్ధి, మనలో ఇంకా ఏదో తెలియని అనుభూతి కలుగుతూ చాలా ఆనందంగా ఉంటుంది మన ఆత్మ అనేది. అలాది అన్నమాట. దేవాలయ దర్శన క్రమము, ఆచారాలు మరియు విశేష ఫలము ఏంటి అనేది తెలుసుకుందాం. ద్వారేషు వినతైర్భూత్వా దేవతా పూజయేత్ క్రమాత్ అన్యదా కృత పాపానాం వినాశః నోపజాయతే.
దేవాలయ ద్వారాల వద్ద వినయంతో తల వంచి క్రమంగా దేవతలను పూజించాలి. అలా చేయకపోతే చేసిన పాపాలు నశించవు. ప్రదక్షిణల సంఖ్య ప్రాధాన్యత. ఇప్పుడు చత్వారస్తు భవేద్విష్ణోః త్రిగుణా శివదేవయోః సూర్యాయ సప్త చ ప్రదక్షిణా ఏకా భవేద్వినాయకస్య చ. విష్ణుదేవుని గుడికి వెళ్ళినప్పుడు 4 ప్రదక్షిణలు చేయాలి. శివదేవునికి 3 ప్రదక్షిణలు చేయాలి. సూర్యుడికి 7 ప్రదక్షిణలు చేయాలి. మరియు వినాయకునికి 1 ప్రదక్షిణ చేయాలి. చూసారా, ప్రదక్షిణలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. దివ్యస్థలం మరియు ధ్యానం. దేవాలయం హి విశ్రామస్థానం భక్తానాం చిత్తశుద్ధయే తత్ర ధ్యానైకనిష్టానాం మోక్షఫలమవాప్నుయాత్. దేవాలయము భక్తుల మనస్సును శుద్ధి చేయడానికి విశ్రాంతి స్థానం అన్నమాట. అక్కడ ధ్యానంలో స్థిరంగా ఉన్న వారికి మోక్షఫలం లభిస్తుంది. దేవాలయం హి విశ్రామస్థానం భక్తానాం చిత్తశుద్ధియే తత్ర ధ్యానైకనిష్టానాం మోక్షఫలమవాప్నుయాత్. దేవాలయము భక్తుల మనసును శుద్ధి చేయడానికి విశ్రాంతి స్థానము. అక్కడ మనం ధ్యానంలో స్థిరంగా ఉన్నప్పుడు మోక్షఫలం లభిస్తుంది. తర్వాత దేవాలయం దర్శనానికి ఇంత ప్రాధాన్యత ఉంది. ధ్వజస్తంభం యొక్క దర్శనం ఏంటో చూద్దాం. ధ్వజస్తంభం సమాలంబ్య దర్శనాద్ధర్మకారణం సర్వపాప విముక్తో హి ధ్వజదర్శనమాచరేత్. ధ్వజస్తంభాన్ని చూసి ఆశ్రయించి ఆ ధ్వజస్తంభం దగ్గర ఉండి నమస్కరించడం వలన ధర్మకార్యాలు జరుగుతాయి. ధ్వజస్తంభ దర్శనం చేయడం వలన సమస్త పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఆగమశాస్త్రం ప్రకారము గోపురం స్థూలమైన భౌతికమైన శుద్ధిని ఇస్తే ధ్వజస్తంభము సూక్ష్మమైన ఆధ్యాత్మికత శుద్ధిని, దైవశక్తిని మనకు అందిస్తుంది. కాబట్టి మనము ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి, స్వామి పలానా వ్యక్తిని నేను మీ దర్శనానికి వచ్చామయ్యా, మా మీద దయచూసి మీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా మనసు, మా ఆత్మ, మా శరీరం అన్నీ మీ దయతో మా అన్ని విధాలా మేము బాగుండేలా చూసుకో స్వామి అని మనం ప్రార్థిస్తుంటున్నాం అన్నమాట. త్వం గంటే సర్వదేవానాం సర్వశాస్త్రమయీ శుభా ధ్వనిం కురు సమాగత్య దేవి రక్షస్వ భక్తితః. ఓ గంటలు, దేవుని దేవాలయంలో ఉండే గంటలు చూడండి, ప్రతి దానికి ఒక విశేషమైన. త్వం గంటే సర్వదేవానాం సర్వశాస్త్రమయీ శుభా ధ్వనిం కురు సమాగత్య దేవి రక్షస్వ భక్తితః. ఓ గంట, నీవు సమస్త దేవతా స్వరూపినివి, సకల శాస్త్రాల్లో శ్రేష్టమైన దానివి, శుభాన్ని కలిగించే దానిని మన దగ్గర శబ్దాన్ని చెయ్యుము. ఓ దేవి, భక్తితో నిన్ను వేడుకుంటున్నాం, మమ్మల్ని రక్షింపు తల్లి అని మనం గంట కొట్టాలి. గంట కొట్టడంలో మరీ కర్ణ కఠోరంగా కొడుతుంటారు, గణ 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 అని. అంత కొట్టడం వల్ల పాపం అన్నమాట. ఎందుకు అంటే తెల్లవారుజాము నుంచి అక్కడ ఉండే పురోహితులు నిద్ర మేల్కొని స్వామి అమ్మవార్లకి సేవ చేస్తూ ఉంటారు. అలా ఎంతోమంది వస్తుంటారు. అలా కర్ణ కఠోరంగా గంటను మోగించడం తప్పు. దేవాలయంలో కొట్టే గంటలో కూడా ఒక సాత్వికమైన శబ్దాన్ని ఇవ్వాలి, గణ గణ అనేసి. కొంతమంది దంగ్ దంగ్ అని కొడుతుంటారు, అలా తప్పు అన్నమాట. భక్తులు ఒక్కసారి మాత్రమే. ఇక్కడ ఒక విషయం ముగించే ముందు దేవాలయ పద్ధతులని, అక్కడ శాస్త్ర పద్ధతులని అంతటిని మనము చూసి మనం నేర్చుకొని
మనము ఎక్కడైనా మన ప్రవర్తన అనేది ఒకరికి ఇబ్బంది లేకోకుండా చాలా మంచిగా జరిగిపోతూ ఉండాలన్నమాట. అది ఎక్కడైనా కూడా మన ప్రవర్తనతో కానీ మాటలతో కానీ చాలా వినయంగా జరిగిపోతే అది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ దేవాలయ ప్రాకారాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దేవాలయంలో ఉండే మూల విరాట్ దర్శన ఫలం చూద్దాం. దేవతామూర్తి దర్శనం మహాపాప వినాశనం సర్వదుఃఖ వినాశాయ చిత్తశుద్ధి ప్రదాయకం. చూడండి, దేవతామూర్తి మూల విరాట్ని దర్శించుకోవడము గొప్ప మహాపాపాలను పూర్తిగా నాశనం చేస్తుంది. సమస్తమైన దుఃఖాలను తొలగించడం కోసము మనస్సును పూర్తి శుద్ధిని చేసి ప్రసాదిస్తుందన్నమాట. మూల విరాట్ దర్శనం యొక్క ఫలము పాపహరణ, పాప నివారణ జరిగిపోతుంది. ఇది కేవలం చిన్న పాపాలే కాదండి, మహాపాపాలని కూడా నాశనం చేసి శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ మూలమూర్తికి నిరంతరం పూజలు ద్వారా అత్యధిక దైవశక్తి కలిగి ఉంటుందన్నమాట. దుఃఖ నివారణ అంటే దర్శనం కోసం వచ్చే భక్తులు అనుభవిస్తున్న శారీరక మానసిక సంతాప సుఖదుఖాలన్నింటినీ తొలగిస్తుంది. ఆంతరిక శుద్ధి కలుగుతుందన్నమాట. శిఖర దర్శన ఫలము. ఇప్పుడు గుడి మొదలు మధ్య లోపల గర్భగుడిలో స్వామి అందరూ అయిపోయారు. ఇప్పుడు మనము శిఖరం పైన ఉండే శిఖర దర్శనం, గోపురం దర్శనము. గోపుర దర్శన పుణ్యము. శిఖర గోపుర దర్శన పుణ్యం మూల దర్శనం నాస్తి చేత్ శిఖర దర్శనం శ్రేష్టం సర్వపాప వినాశనం. విమానం శిఖరం దృష్ట్వా తత్క్షణాత్ పాపనాశనం కలశంచ సమాలోక్య దర్శనాత్ ముక్తిమాప్నుయాత్. ఆలయ గోపురాన్ని దర్శించడము పుణ్యకార్యం. ఒకవేళ మూల విరాట్ని ప్రధాన దైవాన్ని దర్శించుకునే అవకాశం లేకపోతే మనము శిఖరాన్ని లేదా గర్భగుడి లేదా గోపురం పైన ఉన్న కలశాన్ని దర్శించడము అత్యంత శ్రేష్టమైనదని. ఎందుకంటే ఆ దర్శనం అన్ని పాపాలని పూర్తిగా నశింపజేస్తుందన్నమాట. ఇలాగా మనం చూడండి, కాళహస్తిలో మనకు ఒక చోటుకి వెళ్ళి 3 గోపురాల కలశాలని దర్శనం చేసుకోమని చెప్తారు. అలాగే శ్రీశైలంలో కూడా శిఖర దర్శనం అని ఇక్కడి నుంచి అక్కడి వరకు నంది చెవుల దగ్గర నుంచి కొమ్ముల దగ్గర నుంచి చూస్తాం కదా. అలాగే తిరుమలలో కూడా విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాం. అదే మనం ఏదైనా ఒక పనిలో తొందరగా వెళ్తున్నప్పుడు దారిలో గుడి కనపడినప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆ దేవాలయ గోపురాలని పైనుండే కలశాన్ని దర్శించుకున్నా మనకు దేవాలయంలో ఉండే స్వామి యొక్క మూల విరాట్ను చూసుకున్నంత పుణ్యాన్ని మనకు భగవంతుడు మనకు ప్రసాదిస్తాడనమాట. యాని ద్రవ్యాని దేవేశే పక్వా తే వై సమర్పితం తాని ద్రవ్యాని పూర్ణాని దదాతిష్టం సుఖం చ మేవే. ఏ పూజ ద్రవ్యాలతో అయితే దేవతలను భక్తితో సమర్పించామో ఆ ద్రవ్యాలు సమర్పించిన వాటిని మనము పూర్ణంగా స్వీకరించి మాకు ఇష్టమైన కోరికలను మరియు సుఖాన్ని ప్రసాదించుము అని మనము స్వామికి విన్నపించుకోవాలి. దానమేకో హి ధర్మ స్యాత్ మోక్షద్వారస్య కారణం సమర్పయామి దేవేశ నిత్యకర్మ ఫలప్రదం. దానం అనేది ఒకే ఒక ధర్మం, అది మోక్షద్వారానికి కారణమవుతుంది. ఓ దేవతల ప్రభు, నీకు ఈ నిత్యకర్మల ఫలాన్ని సమర్పిస్తున్నాను. ఇప్పుడు మనం స్వామివారికి తీసుకెళ్లే ద్రవ్యం అంతా స్వామివారికి మనం ఇచ్చుకుంటున్నాం అన్నమాట. ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తున్నాం ద్రవ్యాన్ని. దేవాలయంలో ద్రవ్యం సమర్పించేటప్పుడు కేవలం డబ్బు ఇవ్వడం కాకుండా మానసిక సంకల్పం చెప్పుకోవాలి. నేను నా శక్తి మేరకు ఈ ద్రవ్యాన్ని మీ కైంకర్యాల కొరకు, దీపారాధన కోసం నూనె, నెయ్యి, నైవేద్యం కోసం దినుసులు, బియ్యము, బెల్లము ఇలాంటివి, ఆలయ నిర్వహణ కోసం కొద్ది మొత్తం డబ్బులు కానీ
ఇలా సమర్పించుకుంటున్నానయ్యా. లోక కళ్యాణం కోసం ధర్మవృద్ధి చెంది నాకు మరియు మా కుటుంబ సభ్యులందరికీ శుభం కలగాలని అని మనం చెప్పుకొని ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ తర్వాత బలిపీఠము. ఇప్పుడు గుడిలో చుట్టూరా చిన్న బలిపీఠాలు అనేటివి ఉంటాయి, గమనించండి. వాటిపైన అక్కడక్కడ నైవేద్యం పెట్టి ఉంటారు, అన్నము ఇలాంటివి. అవి కాకులు వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయి కదా, పక్షులు. అహంకారం మమత్వం చ నిస్సారం దేహ నిశ్చితం తత్యాగాయ బలిపీఠం అర్చయామి విముక్తయే. అహంకారము మరియు మమకారము ఈ దేహంతో నిశ్చితమైన నిస్సారమైన వాటిని త్యాగం చేయడం కోసం బలిపీఠాన్ని విముక్తి పొందడం కోసం పూజిస్తున్నాము అని నమస్కరించాలి. ఏ దేవతల్ని దర్శనం, ఇది దేవాలయం గురించి, దేవాలయాన్ని తలుచుకోవడము, దేవాలయానికి వెళ్ళి ఆ ప్రాంగణం చుట్టూ ఉండే వాటిని అన్నిటినీ దర్శించుకోవడం వల్ల కలిగే పుణ్యం అన్నమాట. ఎంత ఉందో చూడండి. మనకు తెలియని విషయాలు ఎన్నెన్ని ఉన్నాయో మనకు తెలుసుకోవాలంటే ఎంతో ఉంది. నెక్స్ట్ ఏ దేవతలను దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఇంకో వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా నా వల్ల తప్పులు దొర్లింటే క్షమించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.